పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా బలుసులమ్మ గుడి ఆలయ కమిటీ సభ్యులు శ్రీరంగం అంజీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో 13వ వార్డులో గాజులు, పసుపు, కుంకుమ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా హాజరై ఆయన చేతుల మీదుగా గాజులు, పసుపు, కుంకుమ పంపిణీ చేశారు. రేలంగి చిత్రమందిర్ వెనుక భాగ్యలక్ష్మిపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఆకాశపు స్వామి, పద్మనాభన్ మురళి, గురుజు సూరిబాబు, ఎరుబండి సతీష్, దాసరి కృష్ణవేణి, శ్రీరాములు, విజయలక్ష్మి, దాట్ల జగన్నాథరాజు, ముప్పిడి రమేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏం చేస్తున్నారు? ఓకే. जय बलसराम दल के, जय बलसराम दल के, जय बलसराम दल के। కంటిన్యూ వచ్చేసాను ఇంకా ఫొటోస్ అవసరం లేదు కదా. ఒకసారి కొంచెం ఏదైతే తాడేపల్లిగూడెం పట్టణ గ్రామదేవత అయిన బలుసులమ్మ అమ్మవారి యొక్క మార్చి నెలలో జాతర మహోత్సవ కార్యక్రమం, దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే అమ్మవారిని మరి 11 రోజులు కూడా అమ్మవారి దగ్గర గాజులు పూజ చేసి ఈరోజు మారుతి యువజన సంఘం మారుతి స్వామి ఆలయం దగ్గర గాజులు, పసుపు, కుంకుమ కూడా కార్యక్రమాన్ని మరి ఇక్కడికి ఏర్పాటు చేసిన మిత్రులు శ్రీరంగ అంజి గారికి, జగన్నాథరాజు గారికి, అలాగే కమిటీ బలుసులమ్మ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమానికి మరి ఏదైతే బలుసులమ్మ అమ్మవారి జాతర ఉందో రాబోయే రోజుల్లో మరి చక్కటి అమ్మవారి జాతర ఈ తాడేపల్లిగూడెం పట్టణం అంతా అంగరంగ వైభవంగా జరుగుతుంది. దయచేసి భక్తులందరూ కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అన్నిగా భావించకుండా అమ్మవారి యొక్క సేవలో మనం ధరిస్తున్నాం కాబట్టి భగవంతుడికి చేసే సేవ ఇది. అటువంటి సేవను మనందరం కూడా కలిపి చేయవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఈ తాడేపల్లిగూడెంలో జరుగుతున్న అమ్మవారి జాతరని ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములు అయ్యి అందరూ కూడా ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తొలతోగాలని, ఆ బలుసులమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే అమ్మవారి కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు ఆ గాజుల పంపిణీ కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా అమ్మవారి పసుపు, కుంకుమ, గాజులు కూడా ఇవ్వటం జరుగుతుంది. తప్పనిసరిగా జాతర మహోత్సవ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ బలుసులమ్మ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ మమ్మల్ని కూడా ఈ యొక్క భగవంతుడి సేవలో కలిపి భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి
బలుసులమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బలుసులమ్మ తల్లి. దేవస్థానంలో 12 సంవత్సరాలకి ఒకసారి జరిగే జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మన ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయంలో గురు శ్రీధర అన్నయ్య గారి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారైన ఉమోల బాబ్జీ గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన నాయకులందరికీ, మహిళా మూర్తులందరికీ కూడా అమ్మవారు అలాగే మొన్న 11 రోజుల నుంచి అమ్మవారి ఆలయంలో విశేషం పూజలు ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలనే సంకల్పంతో ఈ గాజుల కార్యక్రమం మేము చేపడుతుంది. ప్రతి రోజు కూడా ఒక 3-4 వార్డుల్లోనూ ఇలాగ వివిధ ఆలయాల దగ్గర ఈ గాజుల పంపిణీ కార్యక్రమం చేపడతానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇది ఏంటంటే ఇప్పుడే మా రాజు గారు, మా మామయ్య గారు తెలియజేసింది ఏంటంటే ఈ గాజులకి అయ్యే ఖర్చు అంతా కూడా వాళ్ళ అన్నయ్య గారి పేరున, సూరిబాబు గారి పేరున ఆయన ఇస్తానని మాకు తెలియజేశారు. దానికి మేము చాలా సంతోషిస్తూ అమ్మవారు ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటూ, అలాగే ఈ జాతర మహోత్సవ కార్యక్రమం మార్చి 12వ తారీఖున మొదలుకొని 27వ తారీఖు వరకు అత్యంత అంగరంగ వైభవంగా జరిపించడానికి గ్రామ పెద్దలు అందరూ కూడా నిశ్చయించారు. కావున అందులో ముఖ్యంగా ఈ 15 రోజులు కూడా ఎటువంటి వివాహాల కార్యక్రమాలు చేసుకోకూడదని దేవజ్ఞులు పెద్దలు నిశ్చయించారు. ఈ 15 రోజులు కూడా అమ్మవారు కార్యక్రమాల్లోనే తాడేపల్లిగూడెం పుర ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ జై బలుసులమ్మ. గౌరవ మా ప్రీతం నాయకులు తాడేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఉమోల బాబ్జీ గారు, అలాగే గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 19వ వార్డు ఇక్కడ భాగ్యలక్ష్మిపేటలో ఆంజనేయ స్వామి గుడి వద్ద గాజుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే 11 రోజులు 1,00,000 గాజులు అమ్మవారి సన్నిధిలో పూజా కార్యక్రమాన్ని చేసి ఎంతో తాడేపల్లిగూడెం పట్టణంలో మహిళలందరూ కూడా సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎంతో పూజా భక్తులతో చేసినటువంటి గాజుల కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో మా మిత్రులు పెట్టినటువంటి తలంపు కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇదే కార్యక్రమం ఇంకా దేదీప్యమానంగా అందరూ సహాయ సహకారాలు అందించి రాజకీయాలకు అతీతంగా జాతర వైభవంగా జరిగేలాగా తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండేలాగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలనే ఉద్దేశంతో ఈ చేపట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా అయ్యేలాగా అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ జై